శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారినామ సంవత్సర కార్తీక శుద్ధ చవితి బుధవారం. ఈరోజు మూల నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్టయితే చవితి అంటే 4, రాహు అధిపతి, బుధవారం బుద్ధుడి అధిపతి. మూల నక్షత్రం కేతు మహాదశలో మొదలవుతుంది కాబట్టి కేతు అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్టయితే రాహువు, బుధుడు, కేతువు కలయిక. ఇక్కడ బుధరాహువుల కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా రాహుబలం ప్రబలమవుతుంది. అందువల్ల ఈరోజు రాహువుకు సంబంధించిన అంకాలనగా జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మత్తు పానీయాల క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మనం సంఖ్యాశాస్త్రీత్యా పరిశీలించినట్టయితే ఈరోజు నవంబర్ 18 బుధవారం. 18 అంటే 9, కుజుడి అధిపతి, బుధవారం బుధుడి అధిపతి. బుధ కుజుల కలయిక. ఈ రెండింటిలోని విరోధం ఉంది. అందువల్ల ఈరోజు కుజుడికి సంబంధించిన అంగాలు ఉన్న వాళ్ళకి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే బుధుడికి సంబంధించిన అంగాలనగా పాండిత్యంచే ధనార్జన చేసిన వాళ్ళకి, అనగా పండితులు కానీ, లాయర్లు కానీ, లేఖర్లు కానీ, ఆడిటర్లు కానీ, విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్మతోజ్జానం మనం పరిశీలించినట్టయితే ఈరోజు దుర్మతం ఉదయం 11:23 12 వరకు ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 1:46 3:17 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. మరలా తిరిగి వర్జ్యం రాత్రి 12:32 2:04 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి మూల నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే భరణి, కృత్తిక, మృగశిర, పునరుసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం మూల అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా, జ్యోతిశాస్త్రీత్యా బుధబలం ప్రబలంగా ఉండడం చేత ఈరోజు బుధవారం అవడం చేత ఆ లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధించిన, స్వామికి తులసిమాల సమర్పించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు బుధవారం, అందువలన లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ, లేదా లేత నీలిరంగ వస్త్రాలు కానీ, లేదా దావళ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు బుధవారం, బుధబలం ప్రబలంగా ఉంది. అందువలన బుద్ధుడి సుక్షేత్రాలైనటువంటి మిథున, కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి తలనాపం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేటువంటి పనులన్నీ కూడా ఈరోజు పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే బుధుడి మిత్రక్షేత్రాలైనటువంటి మకర, కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి, సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. నూతన వ్యక్తుల యొక్క పరిచయం కలుగుతుంది. దాని ద్వారా వ్యాపారం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బుధుడికి మరొక మిత్రక్షేత్రాలైనటువంటి వృషభ, తులారాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకు కూడా కార్యజయం కలుగుతుంది. అలాగే బుధుడి మిత్రక్షేత్రాలైనటువంటి మేన, ధనరాశిలో జన్మించిన వాళ్ళకి, మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు కార్తీక శుద్ధ చవితి. దీన్నే మనం నాగుల చవితిగా జరుపుకుంటాం. అందువల్ల మన మిత్రులందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గోలల మామిడాడ.